హైదరాబాద్ పోలీసులు గతంలో అనేక ఆపరేషన్లు చేసినప్పుడు ప్రజలంతా ఏకాభిప్రాయంతో జయగొట్టారు. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తిని అరెస్టు చేస్తే మాత్రం ఎందుకు ప్రజల నుండి అలాంటి సానుకూలత లేదు. పైగా ఈసారి పోలీసుల్ని దోపిడీ వర్గానికి కొమ్ము కాస్తున్న వారిలాగా ప్రజలు నెటిజన్లు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ గమనించిన తర్వాత ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇలాంటి మరింత మందికి ఒక ఇన్స్పిరేషన్ గా మారే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారం ఏదో సరదాగా చేసింది కాదు, ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల ఆదాయం కూడా ఉంది అని స్వయంగా పోలీసులే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఇండియానే వద్దు, పోయి విదేశాల్లో కూర్చొనైనా సరే ఇలాంటి పని చేసుకుందామని తెగించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే పబ్లిక్ అంతా ఆయన ఒక రాబిన్ హుడ్ లా చూస్తూ ఉన్నారు. దోపిడీ వర్గాన్ని దోచుకొని పేదలకు మధ్యతరగతి వాళ్ళకు సహాయం చేస్తున్న వ్యక్తిగా ఐబొమ్మ రవిని పబ్లిక్ చూస్తూ ఉన్నారు. నెటిజన్లు అయితే బహిరంగంగానే సపోర్ట్ గా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి పని చేయాలనుకునే మరికొందరు కూడా ఇది తప్పు కాదు, పబ్లిక్ నుంచి ఇంత సపోర్ట్ ఉంది, పైగా డబ్బులు ఉన్నాయి కాబట్టి దీన్ని చేసేద్దాం అని బయలుదేరే వాళ్ళు కూడా భవిష్యత్తులో చాలా మంది ఉండవచ్చు. సరే, ఐబొమ్మ రవి చేసింది ముమ్మాటికి తప్పే, అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఐబొమ్మ రవిని మాత్రమే తప్పు పట్టచ్చా? మరి మిగిలిన వ్యవహారాల సంగతి ఏంటి? చిత్ర పరిశ్రమ ఒక పద్ధతి ప్రకారం ప్రేక్షకుల్ని దోచుకుంటున్న వ్యవహారాలపైన ఎవరు కట్టడి చేయాలి? 1.5 దశాబ్దం వెనక్కి వెళ్తే ఎంత పెద్ద సినిమా అయినా సరే మా సినిమాకు తొలి 10 రోజుల పాటు విపరీతంగా ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని ఎవరు కోరలేదే. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడే ఎందుకు మొదలైంది? పైగా మేము 100 కోట్లు పెట్టి సినిమా తీసామని చెప్తున్నారు. కానీ ఆ 100 కోట్లలో హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ వీటి తీసేస్తే సినిమా కాస్ట్ ఎంత అన్న దానిపైన కూడా చర్చ ఉంది. కొన్ని సినిమాల్లో దాదాపు డైరెక్టర్ హీరోలే మొత్తం బడ్జెట్ లో 60% తినేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. తొలి వారం 10 రోజుల పాటు టికెట్లు 1000 రూపాయల్లో పెంచుకోవడం ద్వారా, ప్రభుత్వాన్ని బతిమలాడి పెంచుకోవడం ద్వారా సామాన్యుల్ని సినిమాకు దూరం చేసేస్తున్నారు. ఆ 10 రోజుల పాటు ఆ 10 రోజుల పాటు సినిమా విడుదలైన వెంటనే సినిమా చూడాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. కానీ టికెట్లను 1000లోనికి పెంచేసి ఆ మల్టీప్లెక్స్లకు వెళ్తే ఇక అక్కడ వాటర్ బాటిల్ 100 రూపాయలు, పాప్కార్న్ 200 రూపాయలు, కూల్ డ్రింక్ 100లో ఇలా పెట్టడం ద్వారా భార్య పిల్లలతో కలిసి ఒక సగటు మనిషి, ఒక మధ్యతరగతి వ్యక్తి మల్టీప్లెక్స్లకు వెళ్ళే అవకాశం ఉందా? సాధారణ థియేటర్లకు వెళ్దామంటే వాటిని దాదాపు లేకుండా చేసేసే పరిస్థితికి వచ్చారు. తొలి 10 రోజుల పాటు సినిమా చూసే అవకాశమే లేకుండా చేస్తూ ఉన్నప్పుడు ఈ ఐబొమ్మ లాంటి సైట్లు పుట్టుకొస్తాయి. 10 రోజులు ఆగలేక చాలా మంది సినీ అభిమానులు ఆ పైరసీ సైట్లలో చూసేస్తూ ఉన్నారు. దానివల్ల సినిమాకు డ్యామేజ్ జరుగుతుంది. కానీ అదే టికెట్లను అందుబాటులో ఉంచితే థియేటర్లలో ఇది ఒక విధంగా దుర్మార్గమని చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా అంగీకరిస్తూ ఉంటారు. కేవలం ఒక సినిమాని ఎరగా చేసి ఒక ప్రేక్షకుడిని తన ఫ్యామిలీతో మల్టీప్లెక్స్లకు రప్పించి అక్కడ వివిధ రూపాల్లో దోపిడీ చేసి, నిలువు దోపిడీ చేసి మరి ఇంటికి పంపిస్తూ ఉన్నారు అన్న విమర్శ ఉంది. నిఖిల్ సిద్ధార్థ్ అనే వ్యక్తి ఒకరోజు ట్వీట్ పెట్టారు, కనీసం ఈ పాప్కార్న్, ఈ కూల్ డ్రింక్స్ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాలేకపోతున్నారు, కనీసం వాటర్ బాటిల్ అన్న వాళ్ళు బయట నుండి తెచ్చుకునే అవకాశం ఇవ్వండి అని ఒక హీరో కోరారు. అంటే బయట నుండి వాటర్ కూడా తీసుకెళ్ళకూడదు. ఒక ఫ్యామిలీతో భార్య పిల్లలతో వెళ్ళిన తర్వాత 3 గంటల సేపు, 2.5 గంటల సేపు, 3 గంటల సేపు థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొంటారు. పిల్లలు ఉన్నప్పుడు కూల్ డ్రింక్, పాప్కార్న్ ఇవన్నీ తీసించాల్సి ఉంటుంది అందరూ తింటున్నప్పుడు. మరి ఎంత ఒత్తిడి ఉంటుంది మధ్యతరగతి వాళ్ళ మీద? అసలు సినిమా థియేటర్ల వైపు వెళ్ళాలంటేనే భయపడేలా చేసింది ఎవరు? సినిమా వాళ్ళే కదా. ఏ వ్యక్తికి ఏదో మొబైల్లో పైరసీ సైట్లలో సినిమా చూడాలి, చిన్న స్క్రీన్ మీద సినిమా చూడాలని ఉండదు. వాళ్ళకు కూడా బిగ్ స్క్రీన్ మీదే సినిమా చూడాలని ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కదా. ఇక కొంతమంది సినిమా నిర్మాతలు అయితే బహిరంగంగానే మేము ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన తర్వాత మీరు తక్కువ ధరకి తొలి రోజుల్లోనే చూడాలనుకోవడం భావ్యం కాదని ప్రేక్షకులకు చెప్తూ ఉండడాన్ని బట్టి అదొక డిస్క్రిమినేషన్ కాదా? ఒక వివక్ష కాదా? ఈ వివక్ష, ఈ డిస్క్రిమినేషన్, ఈ అవమానాలు, ఈ దోపిడీ నుంచే కదా ఇలాంటి ఐబొమ్మ లాంటి వ్యక్తులకు సమాజం బహిరంగంగా మద్దతుగా నిలుస్తోంది. అసలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తామని చెప్తున్నారు, కానీ ఒక బాహుబలి లాంటి సినిమాలు ఎన్ని వచ్చాయి? నిజంగా 100 కోట్లు పెట్టి తీస్తామంటున్న చాలా సినిమాల్లో అవే సినిమాల్ని తమిళనాడులో, మలయాళంలో ఒక 10-15 కోట్ల రూపాయలకి తీస్తే మన తెలుగు సినిమా వాళ్ళు ఒక పెద్ద హీరోని పెట్టి తీస్తే దాన్ని 100 కోట్ల బడ్జెట్ అని చెప్తారు. ఎలా అవుతుంది అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోనే రెమ్యునరేషన్ రూపంలో మొత్తం బడ్జెట్ లో 60% దోపిడీ చేసేసిన తర్వాత ఇక టికెట్లు పెంచి పబ్లిక్ ను దోచుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? థియేటర్లలో కూల్ డ్రింక్, వాటర్ బాటిల్, స్నాక్స్ రూపంలో జరుగుతున్న దోపిడీ గురించి ఏంటనే ఏ పోలీసులను అడిగితే
అది మా పరిధి కాదు అంశం అంటారు. మరి ఆ పరిధిలో ఉన్న అధికారులైనా పనిచేస్తున్నారా? కనీసం ముఖ్యమంత్రులైనా అడ్డుకట్ట వేయండి ఆ మల్టీప్లెక్స్లో ఆ దోపిడీని అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా? సినిమా విడుదలైన వెంటనే పైరసీ బయటకు వచ్చేస్తోంది కాబట్టి వీలైనంత త్వరగా మేము పెట్టిన డబ్బులు వెనక్కి రాబట్టుకోవాల్సి ఉంటుందని ఇంతకాలం టికెట్లు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు ఐబొమ్మను క్లోజ్ చేశారు. సరే, మిగిలిన వెబ్సైట్లను కూడా ఇలాంటి పైరసీ వెబ్సైట్లు అన్నింటినీ క్లోజ్ చేయమనండి. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇలా తొలి వారం 10 రోజుల పాటు టికెట్ల హైక్ను అడగం. మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది. మేము ప్రేక్షకులకి థియేటర్లలోనే ఈ సినిమా చూపించి మొత్తం మా డబ్బులు మేము వెనక్కు రాబట్టుకుంటాం అని చెప్పే పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ఉందా? అసలు తాము తీస్తున్న 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల పైన డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, హీరోలకు అసలు నమ్మకం ఉందా? అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్ల మీద ఒకేసారి సినిమా విడుదల చేయడం, తొలి వారం 10 రోజుల్లోనే టికెట్ల రేటు విపరీతంగా పెంచేసుకోవడం, దోచేసుకోవడం అన్నది కాదా ప్రజల్లో చిత్ర పరిశ్రమ గురించి ఉన్న ఈరోజు ఒపీనియన్? ఇక పైన ఐబొమ్మ అని క్లోజ్ చేయించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. ఇంతకాలం చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఈ ఐబొమ్మలో అక్కడెక్కడే సినిమాలు చూసేసి సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు వీటిని క్లోజ్ చేశారు కాబట్టి తొలి వారం 10 రోజులు టికెట్లు అసాధారణ స్థాయిలో పెంచేందుకు ప్రభుత్వ పెద్దలు అనుమతిస్తే ఈ 10 రోజుల్లో ఈ ఐబొమ్మ ద్వారా సినిమాలు చూసిన వాళ్ళంతా ఇప్పుడు ప్రభుత్వం మిని నిందించే అవకాశం ఉంటుంది. దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, మాలాంటి సగటు వ్యక్తి సినిమా చూసే అవకాశమే లేకుండా చేస్తున్నారు అని ఇది పాలకుల మీద కూడా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకులు కూడా ఇకపైన సినిమా వాళ్ళకు సంబంధించిన వ్యవహారాల్లో టికెట్ల ధరలకు ఎంతవరకు అనుమతి ఇవ్వాలి అన్న దానిపైన సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటాడు అన్నది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చిత్ర పరిశ్రమకు ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళతో సమానం. కానీ ఈరోజు చిత్ర పరిశ్రమకు ప్రేక్షకులు అనేవాడు దోచుకోవడానికి దొరికిన ఒక నిస్సహాయుడులా మారిపోయారు. ఆ పరిస్థితిని తప్పించే వరకు చిత్ర పరిశ్రమకు ఏదో ఒక రూపంలో, ఐబొమ్మ రవి కాకపోతే మరో రవి రూపంలోనే ఇలాంటి పెను సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి.